వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిసారి ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను అడుక్కోవడం ఏంటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మనకు యాదగిరిగుట్ట దేవస్థానం ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా, మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రజా పాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు. మెక్డొనాల్డ్ కంపెనీ నిన్ననే రాష్ట్రానికి వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది. మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అని మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా, లక్ష్మీ నరసింహస్వామి లేడా, లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా? మనకు మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. అద్భుతమైన శిలా సంపద ఉన్నది, అద్భుతమైన దేవాలయాలు ఉన్నది, అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి. అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొచ్చినాం ఆల్రెడీ. అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం. అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ, దేవాలయాలను కానీ, ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము. మనందరికీ సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగినాం. నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం, ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు. బయోటెక్లో ప్రపంచంలోనే పేరెన్నికగా ఆమ్జాన్ అమెరికాలో ఉంటుంది. ఫస్ట్ టైం వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. హెచ్సిఎల్ వాళ్ళు 15,000 మంది, 1,00,000 మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థల్ని హైదరాబాద్లో విస్తరించుకున్నారు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి ఈరోజు ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ. భారతదేశంలో 1.3 అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, నేను ప్రకటించలే. అన్ఎంప్లాయ్మెంట్ 8.8 ఉన్నదాన్ని 6.1. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.